యా అండి చూశాను. గూస్ బంప్స్, లిటరల్లీ గూస్ బంప్స్. మామూలుగా ట్రైలర్ అంతా చూసి ఒక గూస్ బంప్స్ వస్తుంది ఎవరికైనా. ఇక్కడ సీన్ గూస్ బంప్స్ అనమాట. అంత బాగుంది. ఆయన గెటప్ అవ్వచ్చు, అసలు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ తెలిసిపోతున్నాడు అక్కడికే బ్లాక్ బస్టర్ అయిపోయింది బాలయ్య బాబు గారి మూవీ. సో ఇంకా ట్రైలర్లో ఆ విజువల్స్ చూస్తున్నా, ఆ విఎఫ్ఎక్స్ చూస్తున్నా సరే, ఆదిపిన్ని శెట్టి గారు ఆయన యాక్టింగ్ కానీ సూపర్. అసలు ఆదిపిన్ని శెట్టి గారు అసలు నేను అవుతారా, అసలు సూట్ అవుతారా అనుకున్నాను. బట్ 100కి 200% సూట్ అయ్యారు ఆయన, ఖచ్చితంగా చెప్పొచ్చు ఆ విషయం మనము. అండ్ ఇక్కడ అఖండ ట్రూ సేమ్ ఉంది కొంచెం అని చెప్పి చాలామంది అన్నారు. దీంట్లో కొత్త విషయం మనకి కనిపిస్తుంది. దేశం సైతం కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలో. ఆ విషయం మనం ఆలోచించాల్సిన విషయం. తెల్లవాళ్ళని కూడా చూపించారు. మన దేవుడు తక్కువ కాదు, వీళ్ళకి దేవుడు అనేవాడు అనేది థాట్ కూడా రాకూడదు, మర్చిపోయేలా చేయాలనుకుంటున్నారు. దాని గురించి మన వాళ్ళు సినిమా తీశారు. సో అది మంచి హైలైట్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ ఒకటే చెప్తాను అండి, బాలయ్య బాబు గారు కాకుండా ఈ గెటప్ ఎవరు వేసినా సెట్ అవ్వదండి. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సెట్ అవ్వదు. యా సనాతన ధర్మం అనేది నిలబడాలి, నిలబెట్టాలి కూడా, అది మన బాధ్యత. కానీ దీన్ని చాలామంది తప్పుదావలో పట్టిస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ సినిమా నా ఫీలింగ్. ఇంకోసారి ఈ సినిమా చూసిన తర్వాత కూడా సనాతన ధర్మాన్ని టచ్ చేయాలంటే వణుకు పుట్టాలి ఒక్కొక్కడికి. ఆ లెవెల్లో తీసాడండి, ట్రైలర్లోనే వణుకు పుడుతుంది. ఇంక మనకి సినిమా చూసారంటే ఇంక మామూలుగా ఉండదు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడి, చాలా జాగ్రత్తగా ఉండండి. మతాలు కులాలు ఇవన్నీ కదండి బాబు, బతుకుతున్నాం మనం, అందరూ ఒకే తిండి తింటున్నాం. ఇది కొంచెం ఆలోచించి మాట్లాడండి. సో అది నేను కోరుకుంటున్నాను. బట్ డైలాగ్స్ వర్షన్ మాత్రం 4-5 డైలాగులు వదిలాడు. సూపర్ అండి. అసలు నిజంగా సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలీదు, నీ ఓ కూడా అన్నదని చెప్పేసి ఆ డైలాగే ఒక రేంజ్లో ఉండింది. దాని తర్వాత మళ్ళీ నిన్న ఒక 3 డైలాగులు వేశారు వేరే లెవెల్లో. ఆ 3 నాకు గుర్తురాదు, వేరే విషయం. వేరేకి చెప్తే బాగోదు కాబట్టి ట్రోల్ వేస్తాను. బట్ సూపర్ అనిపించాయి ఆ డైలాగ్, మాకు చాలా బాగా అనిపించాయి. బట్ లాస్ట్లో ఒకటి, నువ్వు అదే ప్రపంచ పటంలో నువ్వు చూసింది మాకు రూపమే, మా విశ్వరూపం ఇంకా చూడలేదు, అర్థమవుతుందా? దాన్ని కానీ మేము చూపించామంటే లోకం మొత్తం నిశ్శబ్దం అవుతుంది అని చెప్పేసి ఆ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. నిజమే. మన దేశం వైపు చూసేది ప్రతి ఒక్కరు కూడా ఏందో ఇది చిన్నదే అని అనుకుంటారు, మనం టచ్ చేస్తే మామూలుగా ఉండదు. సో అది బోయపాటి గారు ఈ సినిమాలో చూపించడం నాకు చాలా బాగా అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ బాలయ్య బాబు గారు, మీరు ఇలాంటి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటాను. బోయపాటి గారు, మీరు బాలయ్య బాబు గారితోనే కాదు మిగతా వాళ్ళతో కూడా ఇలాంటి మంచి సినిమాలు తీయాలి. సో ప్లీజ్ ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి. భూమి బద్దలైపోయింది, సినిమా మామూలుగా బద్దలైపోదు. చాలా 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 బాగుంది. కొన్ని వేషాలకి, కొన్ని హీరోయిజానికి, కొన్ని స్టంట్స్కి బాలయ్య పెట్టిన పేరు. నిజంగా బాలయ్య బాబు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంది. తర్వాత సనాతన సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాడు. సినిమా ఓ దైవత్వంతో కూడుకున్నటువంటి హిస్టారికల్ మూవీలా కనపడుతుంది. అంటే స్టోరీ తెలియదు మనకి, ఒక హిస్టారికల్ మూవీలా కనిపిస్తుంది. ఓ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. అవునండి, ఇప్పుడు దైవత్వాన్ని మనం దేవుడి పేరు మీద సినిమాలు తీస్తే చాలా బ్రహ్మాండంగా హిట్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఆ ప్యాటర్నే మన బోయపాటి గారు తీసుకుని ఉంటారు. నిజంగా చాలా చాలా బాగుంది. ఎన్నో ఏదో సినిమాలో ఉండబోతుంది, ఏదో జరగబోతుంది అన్నటువంటి క్రియేటివిటీ కనిపెడుతుంది అందులో. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ఆయన బెస్ట్ యాక్టర్ అమ్మా. ఆయన్ని నిజంగా తెలుగు సినిమాలో విలనిజానికి ఆయన కూడా ఒక మంచి తార్కాణం. నిజంగా చేయట్లేదు ఈ మధ్యకాలంలో. ఆయన కొన్ని సినిమాల్లో చూసాం, మన బన్నీ సినిమాలో ఒక దాంట్లో చూసాం, తర్వాత ఈ సినిమాలో వస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఒక హీరో స్థాయిని ఢీకొట్టే విధంగా ఆయన విలనిజం ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. ఖచ్చితంగా అఖండ 1 ప్రాంతీయ సినిమా, అఖండ 2 మన జాతీయ సినిమా. వాస్తవంగా చెప్పాలంటే బాలయ్య బాబు సినీ చరిత్రలో పాన్ ఇండియా మూవీ ఇది ఒకటే నాకు తెలిసి. మీకు ఎవరికైనా తెలుసు నాకు తెలిసి అయితే పాన్ ఇండియా మూవీ ఇది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక సెన్సేషనల్ మూవీగా తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయాన్ని సృష్టిస్తుందని, అలాగే మన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది సినిమా, మన సినిమా తెలుగు సినిమా. కాబట్టి ఈ సినిమా కూడా ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరుని తీసుకొచ్చేలా ఉంది. బాలయ్య బాబు యాక్టింగ్ చెప్పనలసిన అవసరం లేదు, ఆయన బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన నటుడు కాబట్టి
మనం ఒక మంచి సినిమాని త్వరలో 5వ తారీఖు చూడబోతున్నాం, డిసెంబర్ 5. నాకు తెలిసి అఘోరా కాన్సెప్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అఘోరాగా అతను మారిపోయిన తర్వాత 1లో మారిపోయిన తర్వాత 2 వస్తుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇది అఘోరా కాన్సెప్ట్లో కూడా కొంత భాగం చిత్రీకరించబడి ఉందేమో. కుంభమేళాలో జరిగినటువంటి కొన్ని సీన్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఈ సినిమా ఉత్కంఠని ఒక మిరాకిల్గా నిలవబోతుందని అనిపిస్తుంది మనకి. చాలా చాలా బాగుంది. చూస్తుంటేనే ఆ శివతాండవం ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. నాకు ఇంకా తగ్గలేదండి, ఇంకా తగ్గలేదు. నిన్న నైట్ ఈ టైంకి చూశాను, మళ్ళీ ఈ టైంకి చెప్తున్నా కానీ అసలు మామూలుగా కాదు. ఆ హైప్ ఇంకా తగ్గట్లేదు. అసలు బాలయ్య బాబు గారిని ఆ లుక్లో చూస్తుంటే, ఆ గౌరవ లుక్లో చూస్తుంటే ఈ అమ్మ అసలు మామూలుగా లేదండి. మాస్, ఊర్రా మాస్. మామూలుగా కాదండి, ఆయన ఆవేశమా అసలు మామూలుగా ఉండదండి బాబు. ఆయన పేరు చెప్తేనే మాకు పూనకాలు వస్తాయి. అట్లాంటిది ఆయనకే పూనకాలు వచ్చినాయి. ఇక్కడ మాకు సావే, వేరేదేం లేదు. ఇక థియేటర్లకు వెళ్ళి చెప్తున్నాను కదా, 140 సంవత్సరాలకో సంథింగ్ ఎంతో సంవత్సరాలకి కుంభమేళ, మహాకుంభమేళ వస్తుంది కదా. కానీ డిసెంబర్ 5వ తారీఖున ప్రతి థియేటర్లో మహాకుంభమేళే, ప్రతి థియేటర్కి మహాకుంభమేళే. నైట్ కల్లో వస్తున్నాడమ్మా. నేను నైట్ చూసినప్పుడు, నైట్ పడుకున్నప్పుడు కల్లో వస్తున్నాడు ఆయన. అంత ఘోరంగా ఉన్నాడు. అమ్మ బ్లాక్ మ్యాజిక్ ఇట్లా ఇట్లా చిప్పుతుంటే ఆత్మలో సంథింగ్ ఏదో వచ్చినాయి. మాస్ అసలు ఆయన మామూలు కాదన్నా. నేను ఆది పినిషెట్ని ఒక క్లాస్ విలన్గా చూశాను, బట్ మరీ బ్లాక్ మ్యాజిక్ విలన్గా నేనైతే ఊహించుకోలేదు. ఊహకు మించి ఉన్నది. లుక్ ఎలా ఉంది? అది లుక్ కాదమ్మా, సాక్షాత్తు పరమశివుడు నడుచుకొస్తున్నాడు. అది లుక్ కాదు, సాక్షాత్తు పరమశివుడే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అక్కడ. జై బాలయ్య. నేను కలెక్షన్స్ బదులు కొడతా, బాక్స్ ఆఫీస్ బదులు కొడతా అని చెప్పాను కానీ ఖచ్చితంగా బాక్స్లు మాత్రం పగిలిపోతాయి. ముఖ్యంగా మా టెడ్డీ అన్న గురించి, మా తమన్న గురించి చెప్తున్నా. అన్నా నువ్వు అన్నం తింటున్నావు, డ్రమ్ములు తింటున్నావు అన్న. దినమ్మా ఏందన్నా కొట్టడము ఆ డ్రమ్ములు? మా చెవులు పగిలిపోతున్నాయి. మా ఫోన్లలో వింటే ఫోన్ దాంట్లో స్పీకర్ డమ్ 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 కొడుతుంది. ఈ అమ్మ అట్లా కొడుతున్నావేందన్న నువ్వు డ్రమ్ములు? మొన్న ఓజీ ఎప్పుడే బ్లాస్ట్ అయినాయి, మళ్ళీ ఇది ఇంకా బ్లాస్ట్. మామూలు బ్లాస్ట్ కాదు, ఊర్రా బ్లాస్ట్. చెప్తున్నా కదా, వెళ్ళేటోళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకొని వెళ్ళండి. ముఖ్యంగా దూదులు, లేకుంటే ఈ మధ్య ఏదో పిచ్చుక లెక్క ఎగిరే ఉన్నాయి, అట్లాంటివి ఏదో పెట్టుకొని పోండి. లేకుంటే బ్లూటూత్లో ఏదో ఉన్నాయి, అవైనా పెట్టుకొని వెళ్ళిపోండి. నా మాట వినండి. ముసలి వాళ్ళు, ఆ తర్వాత చిన్నపిల్లలు, అంటే మరీ చిన్నపిల్లలు దయచేసి సినిమాకి వెళ్ళకండి. మీరు భయపడతారు, గుండె స్ట్రోక్ వచ్చే, అదే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. బాబాయ్ మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి సినిమాకి వెళ్ళేటప్పుడు. అఖండ 1కి 2కి, అఖండ 1లో కొంచెం సెంటిమెంట్ అనేది మనకు చాలా వరకు చూపించారు. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, తల్లి తండ్రి నీవే ఈశా. దాంట్లో చాలా మంచి సెంటిమెంట్ ఉంటుంది. అదే సెంటిమెంట్ దీంట్లో కూడా తీసుకొచ్చారు. దీంట్లో కూడా ఒక ట్యూన్ వస్తుంది, ఇదే ట్యూను, సేమ్ ట్యూను దీంట్లో కూడా కనబడుతుంది. సో నేను ముఖ్యంగా చెప్పాలంటే బాలయ్య బాబు గారి డైలాగులు, మనము సినిమాని ఎలా చూసినా కానీ బాలయ్య బాబు గారి డైలాగుల కోసమే చూస్తాము. అయ్యయ్యో డైలాగ్ చెప్పమంటారా? ఓకే చెప్తాను. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నీకు ఎక్కడ కనిపించేది మతం, నా దేశానికి వస్తే కనబడేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అది జై బాలయ్య. డైలాగ్ చెప్పాలనుకున్నారా? బాలయ్య బాబు గారి ఫ్యాన్ ఇక్కడ, ఆ మాత్రం చెప్తామండి బాబు. జై బాలయ్య. అక్కడ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో, ఏ సౌండ్కి నరుకుతానో నీ ఊహ కూడా ఉండదు. అది దబిడి దిబిడి వచ్చిందరా. ఓకే జై బాలయ్య. బ్రో 3Dలో చెప్తున్నాను కదా, కత్తితో కోస్తారు కదా, అప్పుడు రక్తాలు మన మీదకి వచ్చి పడతాయి, తడిసిపోతాం. స్నానం చేసుకోకుండా పోండి థియేటర్లకి. స్నానం అయితే చేసుకోండి, బట్ మరీ అంత రుద్దుకొని పోకండి. గుడి దగ్గర పోయి స్నానం చేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు రక్తాలు మన మీద ఉంటాయి, దాన్ని ఇంటికి వచ్చి మళ్ళీ కడుక్కోవాలి. థియేటర్ వాళ్ళకి ముఖ్య హెచ్చరిక, బాక్సులు 10-15 బాక్సులు ఎక్కువగా తెచ్చి పెట్టుకోండి, అడ్వాన్స్ బుకింగ్లు చేసుకోండి, అంతే. అక్కడ చూస్తుంటేనే ఓర నాయన చెవులు పగిలిపోతున్నాయి, తలకాయలు పగిలిపోతున్నాయి, ఫోన్లు పగిలిపోతున్నాయి. ఏంటి థియేటర్ పోతే ఖచ్చితంగా థియేటర్లు పగిలిపి జనాలు చచ్చిపోతారు అంతే. నేనంటలే ఫ్యాన్స్ అంటున్నారు అందరూ. అంటే ఎవరు పట్టినా పాటలు చూస్తుంటే, ఆ బీజిఎం చూస్తుంటే థియేటర్లు పగిలిపోయి అంటాడు. ఇంకోటి ఏమంటాడు, నా రక్తం చెవులోంచి రక్తం కారిపోతుంది అంటాడు. ఇంకోటి తలకే పగిలిపోయింది అంటాడు. ఇంకోటి థియేటర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది అంటాడు. ఇంకోటి అయితే థియేటర్లో బాంబు వేసారు అంటాడు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా అఖండ 2 సినిమా చూస్తే జనం చచ్చిపోతారు అంతే. ట్రైలరా అదే మూవీ చూస్తే అదే చెప్పింది. టోటల్గా పైకి పోతున్నాడు అంతే. ఇంకా మేడం మీరు మాత్రం పోకండి మేడం, థియేటర్కి చచ్చిపోతారు మేడం.
చచ్చిపోతారు పోయి ఆ థియేటర్ బాగుండి పోయా ఏంది పోయా సినిమా ఓరు నాయన ఓ అమ్మ ట్రైలర్ చూస్తుంటేనేమో ఆ పాటలు ఆ బీజిఎం ఆ డైలాగులు బాలకృష్ణ మొన్న అన్నాడు ఆ ఫంక్షన్లో ఇది రామారావు గారి రక్తం అని ఇది రామారావు గారి రక్తం ఆయనకి చలి రాదు అంతే చలి రాదు రాకూడదు అంతే అంటాడు అంతే ఎందుకంటే బట్ట లేకుండా ఆ మంచు కొండలు అతను బట్ట లేకుండా చేసాడంటది ఆ సినిమా కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కాదు కదా ప్రతి భాషలోనూ ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది అంతే 100 కోట్లు కాదు 1000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చింది తక్కువే నీకు కావాలంది మాడుకోబో తీసుకోబా నువ్వే కదా అన్నవా అదే బాల లుక్ అది చూసి ట్రైలర్ చూస్తుంటే సోలం పెట్టి మరీ కాలుస్తున్నాడు ఘనతో బా ఏందదే పాకిస్తాన్ వాళ్ళని సోలం పెట్టి మరీ కాలుస్తుంటే అంటే ఏందండి ఇదంతా కత్తి ఎత్తుకున్నా గన్ ఎత్తుకున్నా గొడ్డలు తీసుకున్నా నరికినా పొడిచినా కాల్చినా పేల్చినా ఏం చేయండి సరే బాలకృష్ణకి అది మిగతా హీరోలు ఎవరు చేసిన వాళ్ళ వల్ల కాదు అతకదు సెట్ కాదు సరిపోదు ఎవరి వల్ల కాదు ఎవరు చేయలేరు చేసినా బాగుండదు బాలకృష్ణకే బాగుంటుంది కాబట్టి అదే ఆది పినిసిట్టి లుక్ చూస్తుంటే భయం వేసింది అనమాట ఆ విలను అతని పేరు నాకు సరిగ్గా తెలియదు నాకు క్లారిటీగా నాకు బాలకృష్ణ అంటే ఏంటంటే బాలకృష్ణ అంటేనే ఒక బుల్బుల్ అంటే ఇంకా ఒక బుల్బుల్ కాబట్టి సినిమా మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది అదే అదే విన్నాను మేడం డైలాగులు భయం వేసింది సినిమా మూయేసుకున్న చెవులు అంటే ట్రైలర్ చూస్తుంటేనే చెవులు రెండు మూత పడిపోయినాయి రక్తం కారిపోయింది నాకు ఇప్పుడు దాకా రక్తం వచ్చింది వేరే చెవులు ఎంత రక్తం అమ్మగారు ఏం అర్థం కావట్లే ట్రైలర్ చూస్తేనే నాకు రక్తం వచ్చేసిందంటే థియేటర్ పోతే ఖచ్చితంగా చచ్చిపోతా అంతే అది పక్క కాబట్టి జాగ్రత్త చిన్నపిల్లలు లేడీస్ ఎవరు ఉంటే జాగ్రత్త ఖచ్చితంగా థియేటర్ పోయేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పాటించండి అందరూ కూడా ఇంకా జనాలు అందరూ చెప్పేది ఒకటే కాదు జాగ్రత్త సినిమా మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ చేద్దాం బాలకృష్ణ మాత్రం ఈ థియేటర్లో ఈసారి మాత్రం థియేటర్లో ఖచ్చితంగా బాలకృష్ణ థియేటర్లని పేల్చేస్తాడు అంతే బాంబులు వేస్తాడు అంతే అంటే ఏంటి బ్లాస్ట్ అయిపోద్దని అది సినిమా మాత్రం ఒక 10,000 కోట్లు దాటేస్తుంది పక్క 1,00,000 కోట్లు టార్గెట్ అయితే